దేవుని పరిశుద్ధులందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక. మరి దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఒక చిన్న సందేశం మనము నేర్చుకుందాము. 86 కీర్తనలు 1వ వచనము 2వ వచనము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమును బట్టి దేవుని ప్రియులారా, మరి దావీదు మహారాజు ఇక్కడ తన దీనస్థితిని దేవునితో పంచుకుంటూ తనను తాను తగ్గించుకొని చక్కగా ఇక్కడ దేవుని వద్ద మనవి చేసుకుంటా ఉన్నాడు. యెహోవా, నేను దీనుడను, నేను దరిద్రుడను. దీనత్వము అంటే తగ్గించుకొని, దరిద్రుడను అంటే ఎప్పుడు ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు లోకంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దావీదైతే నిత్యము దేవుని మీదనే ఆధారపడుతూ ప్రతీదీ దేవుని దగ్గరే పొందుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను దరిద్రుడను, నేను నిన్ను అడుక్కుంటేనే, నీ దగ్గర పొందుకుంటేనే, నీ దగ్గర నుంచి ఏదైనా నేను పొందుకుంటేనే మరి నేను బ్రతకగలను అని పూర్తిగా దావీదు దేవుని మీద ఆధారపడుతూ తనను తాను తగ్గించుకొని, నేను దీనుడను దరిద్రుడను, మరి చెవి ఎగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, నా అవసరతలను మీకు తెలియజేస్తున్నాను, నా యొక్క జీవిత విధానం మీకు అప్పగించుకున్నాను. చెవి ఎగ్గి నా ప్రార్థన, నా మొర, నా యొక్క ప్రతి విధమైనటువంటి నా అవసరతల అక్కరతలు, నా మనవి విని నాకు సహాయం చేయము తండ్రి అని ఇక్కడ దావీదు తగ్గించుకొని దేవుని వద్ద మనవి చేస్తున్నాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు? నేను నీ భక్తుడను. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు దేవునికి ఈ విధంగా తెలియజేస్తున్నారా? తండ్రి, నేను నీ భక్తుడను, నేను నీ సేవకుడను, నేను నీ పరిచారకురాలిని, నేను నీ పరిచారకుడను, మరి నేను నీకు స్పాన్సర్ని, నేను ఫౌండర్ని, నీ పనిలో నేను భాగస్వామిని, నీ పని అంటే నాకు ఇష్టము అని ఏదైనా ఒక సందర్భం దేవునికి నువ్వు నమ్మకంగా చేస్తూ ఆ పనిని దేవునికి జ్ఞాపకం చేస్తూ దేవునిని మహిమపరిచేవాడిగా, నీ గురించి నీవే దేవునికి సాక్ష్యం ఇచ్చుకునేవాడిగా, ఆ నీతిమంతుడిగా, ఆ భక్తుడిగా, ఆ నిజమైన సొత్తుగా నీవు ఉన్నావా? ఉంటే దేవునికి నీ మనవి ఆ విధము కూడా తెలియజేసి దేవుని మహిమపరచు. దేవుని ద్వారా రావాల్సిన దీవెనలు పొందుకో. హల్లెలూయా. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. భక్తులమైన మనకు దేవుని రక్షణ, దేవుని కాపుదల ఎంతో అవసరమై ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రాణాన్ని కాపాడాలి అంటే మరి మనకు ఆయుస్సు రావాలన్నా, ప్రాణం రక్షించబడాలన్నా, ప్రమాదాల నుంచి తప్పించబడాలన్నా, అనేకమైన విపత్తుల నుంచి, అనేకమైనటువంటి సమస్యలు, ఇరుకుల, రోగ రుగ్మతల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే దేవుని కృప మనకు చాలును. కరోనా వచ్చినప్పుడు చాలామంది కూడా దుర్మరణం అయిపోయారు. కానీ కొంతమంది ఆ కరోనాని జయించి బ్రతకగలిగారు. కాబట్టి దేవుని కృప ఉంటేనే ఆయుస్సు అనేది మనకు ఉంటుంది. ఆ దేవుడు కాపాడితేనే మనం బ్రతికి సజీవంగా ఉండి దేవుని మహిమపరచగలము. కాబట్టి మనకు ఆయుస్సు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, జీవితంలో ఇంకా ఏదైనా కావాలన్నా అది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది. కాబట్టి దేవునికి నమ్మకమైన భక్తులుగా ఉండి దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆత్మీయ పిల్లలుగా మనం ఉండి మరి దేవుని వద్ద నేర్చుకుంటూ, దేవుని దగ్గర పొందుకుంటూ, దేవునికి మహిమ కలగజేస్తూ ముందుకు కొనసాగేటటువంటి దేవుని పిల్లలుగా మనం ఉండాలని ఉదయకాలము ప్రభు నామమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. నీవు నిజంగా సేవకుడివైనా, సేవకురాలువైనా, లేదా పరిచారకుడివైనా, పరిచారకురాలువైనా, విశ్వాసివైనా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి నిజంగా నమ్ముకొని ఉంటే దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నిత్యం నిన్ను కాపాడును, రక్షించును, పోషించును, ఆయుసునిచ్చును, ఆరోగ్యమునిచ్చును, కొత్త శక్తిని, కొత్త బలమునిచ్చును. అనేకమైన ఇరుకుల నుంచి, ఇబ్బందుల్లో నుంచి, సాతాను ఇక్కట్లలో నుండి నిన్ను విడిపించి నిన్ను బలపరచును. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. తన వద్దకు వచ్చు వారిని దేవుడు అంటున్నాడు ఇలాగా, నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. దేవునికి స్తోత్రం. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు ఇక్కడ చాలా అద్భుతంగా మరి తగ్గించుకొని దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. నేను దీనుడను ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరు. మరి నేను దరిద్రుడను,
నేను అడుక్కుంటే మిమ్మల్ని అడుక్కోవాలి, నేను పొందుకుంటే మీ ద్వారాగానే పొందుకోవాలి, ఏదైనా నాకు కావాలంటే మీ ద్వారాగే నాకు రావాలి. ఈ విధంగా నేను దీనుడను దరిద్రుడను, నేను నీ భక్తుడను, నా మొర ఆలకించుము. నేను మొరపెట్టుచున్నాను, నాకు జవాబు ఇవ్వు. నీకు కావలసిన ప్రశ్నకు జవాబు, నీ సమస్యకు పరిష్కారము, నీకున్న ఆపదలో నుండి విడుదల, నీకున్న రోగంలో నుండి విడుదల, నీకున్న శత్రు భయములో నుండి విడుదల, నీకు కావలసినటువంటి మంచి భవిష్యత్తు, ప్రతీది కూడా ప్రభు వలన మనకు కలుగుచున్నటువంటి భిక్ష. కాబట్టి మరి దేవుని ప్రియమైన పిల్లలారా, కలిగి ఉన్నదేదియు నేను లేకుండా కలగలేదని ప్రభు లేఖనము సెలవిస్తుంది గనక మరి దేవుని ఘనమైన నామాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించి నిత్యము తగ్గించుకొని దేవుని దగ్గర అడగండి. మనం మనుషులను అడగట్లేము, మనుషుల సహాయము వ్యర్థమని ప్రభు లేఖనము సెలవిస్తుంది గనక మన తండ్రి అయిన దేవుణ్ణి మనం అడిగి ప్రతీది మనం దేవుని ద్వారా పొందుకుందాం. దేవుడు ఘనమైన వాడు, తప్పక ఇచ్చేవాడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు, నీకేమీ తక్కువ చేయడు. కనుక దావీదు వలె తగ్గించుకొని నేను దీనుడను, నేను దరిద్రుడను, నేను నీ భక్తుడను, నాకు ఉత్తరం ఇమ్ము అని అంటున్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ రోగంతో ఉన్నావో, ఎటువంటి అప్పుల్లో ఉన్నావో, ఎటువంటి దుఃఖంలో ఉన్నావో, ఎటువంటి శోధనలో ఉన్నావో, నీ సమస్యకు పరిష్కారము ప్రభు దగ్గర ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన మరి సర్వజనులారా, దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడగటానికి చిన్నతనం ఏమున్నది, సిగ్గుపడే పని ఏమున్నది? దేవుడు మన తండ్రి, ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనకు ఇవ్వడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని రక్షించడానికి, నిత్యం మనకు కాపుదల చేయడానికి, ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరచడానికి, మన కొరకు ఆయన ప్రాణమే పెట్టి ఉండి ఇవన్నీ మనకు చేస్తున్నప్పుడు దేవుని దగ్గర మనము చేతులు చాచి మరి వేడుకొనుటలో తప్పేముంది? కనుక దేవుడు ఇచ్చువాడు, దేవుడు నిన్ను పోషించువాడు, దేవుడు నిన్ను బలపరచువాడు, దేవుడు నీకు పరలోక భాగ్యమునిచ్చువాడు, దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, కనికరమంతుడు. గనక ఆ దేవాది దేవుని దగ్గర చేతులు జోడించి ప్రార్థించండి. దేవుని ద్వారా రావాల్సిన దీవెనలు తప్పకుండా మీరు పొందుకోండి. నిత్యం భయభక్తులు కలిగి దేవుని కొనియాడి దావీదు వలె తగ్గించుకొని మరి మీరు దేవునికి భక్తి చేసినప్పుడు ఆయన మీ మొర విని, మీ ప్రార్థన విని మీకు ఉత్తరం ఇచ్చి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని విషయంలో భయభక్తులు కలిగి తగ్గించుకొని దేవుని గణపరచండి, మహింపరచండి. దేవుని నిండు దీవెనలు మీరు పొందుకోగలరని వేడుకుంటూ యేసు నామమును బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.